లేట్ అయిపోయిందిరా నాయన అంటుంటే 35 స్పీడ్ లిమిట్ ఈ రోడ్లో. ఏడు ఎంత ఖాళీగా ఉందో రోడ్డు. ఓ ఇక్కడ పెంచాడు స్పీడ్ లిమిట్, 55 చేశాడు. ఇప్పుడు మనం వెళ్తుంది 7 సిస్టర్ మౌంటైన్స్ అని చెప్పి, అది చాలా మంచి ప్లేస్, చాలా బాగుంటుంది. చూద్దాం పదండి వెళ్ళి. ఇక్కడ చూడండి కొండలు, అది మీకు కనిపిస్తుందో? ఆసమ్ వ్యూ ఉంది చూడండి. క్లైమేట్ కూడా ఈ సాయంత్రం అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ సన్సెట్ టైము. హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు తెలుగు వ్లాగ్స్ బై సుధీర్. చాలా రోజులు అయిపోయింది. ఈ మధ్య కొన్ని యూట్యూబ్లో కొన్ని ఇష్యూస్ వల్ల నేను కంటిన్యూస్గా వీడియో పెట్టలేకపోయాను. సారీ ఫర్ దట్. బట్ కంటెంట్ లైనప్ అంతా ఉంది కానీ బట్ అప్లోడ్ చేయలేకపోయాను. సో రైట్ నౌ మనం చూసారా సన్సెట్ అవుతుంది, బ్యూటిఫుల్గా ఉంది. వెనకాల కనిపిస్తుందా? రైట్ నౌ మనము లాస్ వేగస్లో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. దీని పేరు 7 సిస్టర్ మౌంటైన్స్ అంటారు. సో దీని దగ్గరకు వచ్చామన్నమాట. చూపిస్తా చూడండి. సో మీకు అనిపిస్తున్నాయి కదా ఇవి 7, రైట్? ఇవే 7 సిస్టర్ మౌంటైన్స్. మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఇది ఒక ఫేమస్ ఆర్ట్ పీస్ అనమాట. మైథాలజీలో కూడా ఈ 7 సిస్టర్స్ అనే దానికి చాలా మీనింగ్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది ఒక ఆర్ట్ పీస్ అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది అసలు. చూపిస్తా చూడండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ సన్సెట్ కానీ ఈ వ్యూ కానీ $1 మిలియన్ వ్యూ చాలా బాగుంది అసలు. మనకి ఇక్కడ లాస్ వేగస్ వచ్చిన వాళ్ళందరికీ ఇది చాలా ఫేమస్ అట్రాక్షన్. ఇది యాక్చువల్లీ దీని హిస్టరీ వచ్చేసరికి ఇది ఒక ఫేమస్ ఆర్ట్ పీస్ అనమాట. సో తర్వాత జనాలు అందరూ బాగా ఇంకా పొద్దుగులు వచ్చి చూస్తూ ఉండేసరికి దాన్ని అట్లా ఉంచేశారు. చూడండి ఎంత ఆర్టిస్టిక్గా ఉందో. అండ్ మనకి డిఫరెంట్ మైథాలజీస్లో కూడా దీనికి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. లైక్ 7 సిస్టర్స్ అనే దాని గురించి చాలా విడివిడిగా చెప్పున్నారు. బట్ ఓవరాల్గా మీరైతే వ్యూని ఎంజాయ్ చేయండి. చూసారా ఎలా అనిపించింది? బాగా అనిపించింది కదా 7 సిస్టర్ మౌంటైన్స్. చాలా బాగుంది. సన్సెట్ కూడా అదిరిపోయింది వ్యూ. సన్సెట్ 7 సిస్టర్ మౌంటైన్స్. ఎవ్వరు లేరు, ఎడారి, ఇదంతా ఎడారి. చూడండి వెనకాల పెద్ద పెద్ద కొండలు మొత్తం. ఇక్కడ కొంతమంది ఆఫ్ రోడింగ్ కార్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఎడారిలోకి. అదొక ఎక్స్పీరియన్స్, బాగుంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోవాలి మన ప్లేస్కి. లెట్స్ గో. ఇప్పుడే ఆల్మోస్ట్ కార్ దాకా వచ్చేసాము. ఆకలేస్తుంది. కార్లో ఏమైనా ఉన్నాయో చూసి తినాలి. ఇదిగోండి ఇదే మన కార్, డాడ్జ్. మన సర్కార్ వారి పాటలో మహేష్ బాబు తీసుకొస్తారు కదా. లక్కీగా కార్లో ఈ కైండ్ బ్రేక్ఫాస్ట్ బార్స్ అయితే ఉన్నాయి. సో ఇవి ఒకటి వేసేస్తే కడుపులోకి హాయిగా ఉంటుంది. కానీ ఎండ కరిగిపోయినట్టున్నాయి. ఐ డౌట్. అప్పుడే చంద్రుడు వచ్చేసాడు. బాగుంది కదా. ఇదిగోండి ఇది ఒకటి తినేస్తే ప్రస్తుతానికి మనకు సరిపోతుంది. ఇక ఇక్కడ నుంచి మనం కొంచెంసేపు సన్సెట్ చూసుకొని ఇక్కడ దెన్ బయలుదేరెళ్దాం. అక్కడ ఇటు సైడ్ ఏమో సన్సెట్, మళ్ళీ వెనకాలంతా కొండలు, ఎడారే. ఎటు చూసినా మొత్తం ఎడారే 360 degreesలో.
ఎవరో క్యాంపింగ్ వేసుకొని ఇక్కడ చూడండి ట్రక్ అని కాల ట్రైలర్ లాగా ఉంది క్యాంపర్. ఇంకా జనాలు వస్తున్నారు, చూస్తున్నారు. ఇట్స్ లైక్ కార్లోకి అయితే వచ్చేసాము. లెట్స్ గో. ఇక్కడి నుంచి మళ్ళీ మనకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఖచ్చితంగా. సోలో ట్రిప్ బాగుంది కదా. చూసారు కదా, మొత్తానికి అది వాళ్ళ వ్లాగ్. మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ 7 సిస్టర్ మౌంటైన్సే కాదు, ఇంకా చాలా బ్యూటిఫుల్ అట్రాక్షన్స్ ఉన్నాయి. అవన్నీ మన అప్కమింగ్ బ్లాగ్స్లో వస్తాయి. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హిట్ ద లైక్ బటన్.